చాలామంది ఇంట్లో తల్లి చెప్పినా తండ్రి చెప్పినా వినరు, పట్టించుకోరు. వాళ్ళ మాట లెక్కకు రాదు, గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. ఇది నీ ఆశీర్వాదమును బ్లాక్ చేస్తుంది, నీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ని అది బ్లాక్ చేస్తుంది. అమ్మా, నువ్వు ఎప్పుడైతే ఆ గౌరవాన్ని, ఆ మర్యాదను నువ్వు ఇస్తావో నీ తల్లిదండ్రులకు, నీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ అనేది ఫ్లో అవ్వడం మొదలు పెడుతుంది. ఇది ఎప్పుడైతే ఆగిపోతుందో నీ లైఫ్లో నువ్వు కన్నీళ్ళు విడవడం మొదలు పెడతావు. చికాకు ఉంటుంది, నీకు ఉద్యోగం పోతుంది, వ్యాపారం పోతుంది, నష్టాల పాలవుతూ ఉంటావు, ప్రమోషన్ రాదు, నువ్వు ఎదగలేవు, ఇంక్రిమెంట్ ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర వచ్చి దేవా నన్ను క్షమించు, నేను చేసినవన్నీ ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అని ఒప్పుకుంటావో ఆ నిమిషంలోనే అవన్నీ కూడా బ్రేక్ అవ్వడం నువ్వు చూస్తావు. నువ్వు ఎప్పుడైతే నీ నోటితో ఒప్పుకుంటావో, ఎప్పుడైతే మీరు మారు మనసు పొందుతారో, ఎప్పుడైతే మీరు ఒక అగ్రిమెంట్ మీరు చేసుకుంటారో ఫ్యామిలీగా, దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది, దేవుని అభిషేకం మీ మీదకి వస్తుంది, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూని మీరు చూస్తారు, మీ ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుతారు. ఇదిగో సాతాను చూస్తూ ఉన్నాడు, నీ బిడ్డను, నీ కుమారుణ్ణి పాడు చేయాలని, వారిని చెడు మార్గంలో తీసుకొని వెళ్ళాలని. కానీ నీ కుటుంబ ప్రార్థన వారిని కాపాడుతుంది, నీ కుటుంబ ప్రార్థన వారి చుట్టూ కంచె వేస్తుంది. దేవుని దూతలు విడుదల చేయబడతారు, దేవుని సైన్యము విడుదల చేయబడుతుంది మీ ప్రార్థనకు. నిజంగా నేను చాలాసార్లు కొన్ని విషయాల్లో నేను భయపడుతూ ఉంటాను, కానీ దేవుడు జ్ఞాపకం చేస్తాడు, నువ్వు నా పని చేస్తున్నావు కదా, నీ బిడ్డలను నేను కాపాడుతా. నువ్వు నా పని చేస్తున్నావు కదా, నీ కుటుంబానికి నేను కంచె వేస్తా. నువ్వు నా పని చేస్తున్నావు కదా, నా కోసము నువ్వు అన్ని వదులుకుంటున్నావు కదా, నేను నీకు కావాల్సినవన్నీ కూడా నేను సమకూరుస్తా. దేవుడు చేస్తాడండి. దేవునితో అగ్రిమెంట్ చేసుకుంటే కనుక, మనుషులతో కాదు కదా, భార్యతో కాదు, భర్తతో కాదు, లేదా లోకముతో కాదు, నువ్వు చేసుకోవాల్సిన దేవునితో అగ్రిమెంట్ చేసుకో. అయ్యా, నేను ఈ విధంగా బ్రతుకుతాను, నీ కోసం నేను నిలబడతాను. హల్లెలూయా.